హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్‌తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి. మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మంచి నిద్రలో ఉంది మణికర్ణిక. మురుగనాథం కూడా ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఆ రూమ్లో బీపీ మానిటర్లు చేస్తున్న బీప్ శబ్దాలు మినహా అంతా నిశ్శబ్దంగా ఉంది. టైం 1 గంట దాటింది. ఆ నీరవ నిశీధిలో ఆ స్పెషల్ రూమ్లో నర్స్ కొనికిపాట్లు పడుతోంది. వాళ్ల రూమ్లో 24 గంటలు నర్సును అలాట్ చేశారు. 6:100 ఆమె కదలడానికి లేదు. ఆమె డ్యూటీ అయిపోతే మరొక నర్సు ఉండాల్సిందే. ఆ రూమ్లో చిన్నగా వెలుగు ఆక్రమించుకోసాగింది. నిద్రపోతున్న మణికర్ణిక పక్కనే ఆ వెలుగు మెల్లగా ఒక మనిషి రూపం ధరించింది. స్ట్రేంజ్, వింత, ఈ కాలానికి చెందని వింత. ఆ మనిషి రూపం మణికర్ణికని చేతులను దండంతో తట్టి లేపింది. ఆ వ్యక్తి తన ఆరాలోకి రాగానే టక్కున మెలకు వచ్చింది మురుగనాథానికి. చటుక్కున లేచి చేతులు జోడించాడు. ఆ వ్యక్తి, ఆ వచ్చినటువంటి వ్యక్తి, ఆ మనిషి రూపం ధరించినటువంటి ఆ కాంతి గురురాజప్ప, కర్ణాటక వంశ రాజగురువు. ప్రకాశవంతమైన ముఖసీమ ప్రకాశంగా వెలుగుతోంది. నమస్కారం గురుస్వామి, మణికర్ణిక లోగొంతుకతో అంది. మురుగనాథం ముకుళితహస్తుడైనాడు. గ్రౌండ్ ఫ్లోర్లో సీసీ కెమెరాల ఫుటోజీల్ని పరీక్షగా చెక్ చేస్తున్న ఆపరేటర్, ఆ పక్కనే ఉన్న అగస్త్యన్ ఒక్కసారిగా అదిరిపడ్డారు. అంతే, ఒక్కసారిగా శూన్యంలోంచి ఉద్భవించిన ఆ వ్యక్తి ఎవరు? జానపద సినిమాల్లో మునిలాగా ఉన్నాడు. ఎవరతను? ఇదిలా సాధ్యం? బ్యాక్ చేయి, అగస్త్యన్ చిన్నగా అరిచాడు. నో సార్, అటు చూడండి. ఆపరేటర్ కళ్ళు స్క్రీన్కి అతుక్కుపోయాయి. అక్కడ రూమ్లో గురురాజప్ప మణికర్ణిక చేతిని అందుకున్నాడు. ఆమెతో సహా క్షణంలో అదృశ్యుడైపోయాడు. సీసీ కెమెరాలో బంధించబడిన ఆ అరుదైన దృశ్యం చూసిన డాక్టర్ అగస్త్యన్, ఈ కాలపు ప్రతినిధి, కొయ్యబారిపోయాడు. నోట మాట రాలేదు. తను చూస్తున్నది నిజమా? సోషియో ఫ్యాంటసీ సినిమానా? తనున్నది 2017-18లోనా లేక 1517లోనా? అసలు తన కళ్ళకి మెదడుకి ఏ జబ్బో చేయలేదు కదా? డాక్టర్ అగస్త్యన్ చేష్టలు దక్కిపోయాడు. అసంకల్పితంగా మై గాడ్, అన్బిలీవబుల్ గొణుక్కున్నాడు. ఎస్ సార్. అసలు ఎవరు సార్ వాళ్ళు? మనుషులేనా? భయంగా అడిగాడు ఆపరేటర్. 1-2 క్షణాలు ఫ్రీజ్ అయిపోయారు ఇద్దరు. చూసిన దృశ్యం తాలూకా పవర్ అలాంటిది. ఇదే విషయం భూమి మీద ఇంకెవ్వరు చెప్పినా చస్తే నమ్మేవాడు కాదు డాక్టర్ అగస్త్యన్. కానీ ఇక్కడ అదంతా అతని కళ్ళ ముందు జరుగుతోంది. మెల్లగా కర్చీఫ్ తీసి మొహం తుడుచుకున్నాడు డాక్టర్ అగస్త్యన్. సార్, 29 నెంబర్ కెమెరాలో చూడండి, చిన్నగా అరిచాడు ఆపరేటర్. మణికర్ణిక, ఆ జడదారి 6వ అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో తిరిగి ప్రత్యక్షమయ్యారు. అసాధ్యం, ఇంపాసిబుల్. ఏంటిది అసలు ఎలా? ఆ పైన ఇద్దరికీ నోటంట మాటలు రాలేదు. లిఫ్ట్లో వెళ్ళినా ఆ పొడవాటి వరండాలు దాటి, లిఫ్ట్ దాటి ఆ చివరి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళడానికి 5-6 నిమిషాల పైనే పడుతుంది. చాలా పెద్ద హాస్పిటల్ ఇది. నో డౌట్ వీళ్ళు నార్మల్ మనుషులు కారు, స్వాగతంలా అనుకున్నారు. ఏలియన్సా సార్? భయంగా అన్నాడు ఆపరేటర్. నో, ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్. వాళ్ళని అలాగే చూస్తుండు. సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టు. వాళ్ళ మూమెంట్స్ నాకు చెప్తుండు. క్విక్, ఆపరేటర్కి చెప్పి డెస్పరేట్గా మురుగనాథన్ రూమ్కి బయలుదేరాడు డాక్టర్ అగస్త్యన్. ప్రయత్నం వ్యర్థమని తెలిసి కూడా సహజమైన క్యూరియాసిటీ తట్టుకోలేక ఏదో చేయాలనుకుంటున్నాడు. ఏం చేయగలడు? కంటి ముందే మాయమైపోతున్న మనిషిని ఇంకేం చేస్తాడు అతను? 2 నిమిషాల్లో మురుగనాథన్ రూమ్కి చేరుకున్నాడు. బయట 2 నర్సులు కొనికిపాట్లు పడుతూ ఉన్నారు. తలుపు తోసుకెళ్ళాడు. లోపల మురుగనాథం విశ్రాంతిగా నిద్రపోతూ ఉన్నాడు. నర్సు కూర్చుని కునుకుపాట్లు పడుతూ ఉంది. మణికర్ణిక లేదు. ఆతృతగా కర్టెన్లు తీసి చూశాడు. లేదు. దొరికింది. ఇప్పుడు దొరికింది. ఇక చెప్పాల్సిందే. ఇంకేం తప్పించుకుంటారు? వీళ్ళ రహస్యాలు. యువతల మనుషుల ప్రాణాలు పోతున్నా వీళ్ళకి పట్టదా? అసలు ఏం మనుషులు వీళ్ళు? పళ్ళు కొరికాడు అగస్త్యన్. ఇంతలో ఆ చెవిలో బ్లూటూత్లో ఆపరేటర్ చెప్తున్నది విని నిటారుగా అయ్యాడు. వాట్? అదిరిపాటుకు గురయ్యాడు. అది కళ్ళు మెరుపు వేగంతో గదిని కలయి చూశాయి. ఏమి స్వామి ఇట్లా వచ్చినారు? బాత్రూమ్ డోర్ దగ్గర నుంచి వినిపించింది మణికర్ణిక కంఠం. బహుశా పక్కనే పిడుగుపడ్డా అంత షాక్కి గురయ్యేవాడు కాదు డాక్టర్ అగస్త్యన్. ముడి మీదుగా చీరకొంగుని లాక్కుంటూ అడిగింది ఆమె.
లేత ఆకుపచ్చ నేత చీర, అదే మొహం నార్మల్గా ఉంది. అర్ధరాత్రిలో గదిలో మాయమై 6వ అంతస్తులో ప్రత్యక్షమై ఎవరితోనో సాధువుతో మంతనాలాడి క్షణంలో మళ్ళీ గదిలో కనబడి ఏమీ ఎరగనట్టుగా అడుగుతుంటే నిలువున దెయ్యం దెబ్బ తగిలిన వాళ్ళ ఫ్రీజ్ అయిపోయాడు డాక్టర్ అగస్త్యన్. ఏం చెప్పాలి, ఏమడగాలి? మళ్ళీ ఆమె చెప్పే చందమామ కథలు వినాలా? విని తీరాలా? అంతకుమించి ఇంకేం చేయలేడా? అవసరమా? ఓ గాడ్! సడన్గా డాక్టర్ అగస్త్యన్కి తల తిరుగుతున్న ఫీలింగ్ వచ్చేసింది. కాసేపట్లో దబ్బున పడిపోయేవాడే. కానీ వాటర్ ఇమ్మంటారా సార్ అన్న నర్సు పిలుపుతో కొద్దిగా కుదురుకున్నాడు. ఇవ్వు అన్నాడు నిస్పృహగా. నర్సు ఇచ్చిన మంచినీళ్ళు గడగడా తాగేశాడు. ఏమైంది సామి? అమాయకంగా అడిగిన ఆమె వంక హెల్ప్లెస్గా చూసి గిరుక్కున తిరిగాడు అగస్త్యన్. ఏమీ లేదని ఆయనకి తెలుసు, ఏమీ చెప్పదని తెలుసు, ఏమైనా చెప్పినా అడగడానికేం ఉండదని తెలుసు. కలలోలాగా రూమ్ బయటికి నిశ్శబ్దంగా నడిచేస్తున్న సీనియర్ డాక్టర్ని ఆశ్చర్యంగా చూశారు ఒకరిద్దరు నైట్ డ్యూటీ నర్సులు. అగస్త్యన్ బయటికి పోగానే బాత్రూమ్ దగ్గరున్న ఖాళీ వరండా వైపు తిరిగి శూన్యంలోనే నమస్కరించింది మణికర్ణిక. మొత్తం దృశ్యాన్ని సీసీ కెమెరాల్లో చూస్తున్న ఆపరేటర్ అవాక్కైపోయాడు. సరిగ్గా అదే సమయానికి విజ్జు మెల్లిగా బలహీనంగా వినపడుతున్న జయంతసేన పిలుపుకి సడన్గా మెలకు వచ్చింది జయరాజ్కి. దిగ్గున లేచాడు. ఏం బేబీ? ఆదుర్దాగా అడిగాడు. రాత్రి 11:30 అవుతుండగా కళ్ళు భారంగా అనిపించి మోసుకుని ఆలోచనల్లో మునిగిపోయాడు. అంతూ దరీలేని ఈ క్యాంపు. కూతుర్ని అలా వదిలేసి పోలేడు. అలాగని అతని వ్యవహారాలు, కోట్ల మీద వ్యాపారాలు వదిలేసి ఈ అడవిలో ఉండిపోనూ లేడు. సెల్స్ సిగ్నల్స్ లేక అసలే చిరాగ్గా ఉన్నాడు అతను. దానికి తోడు ఎవరేం చెప్పినా అంగుళం కూడా కదలని ఈ జయంత విషయం, ఆ పామును చూసి జయ చిత్రంగా ప్రవర్తించడం అతనికేం తోచడం లేదు. ఆలోచనల మధ్యలో జయ గొంతు ఎక్కడో నూతిలోంచి లోపలికి పలికినట్టుగా వినిపించింది. ఏం చేయగలడు? జయంతసేన నుదుటి మీద చెయ్యేసి బేబీ ఎలా ఉంది అడిగాడు. నుదురంతా చిరు చెమటతో చల్లగా ఉంది. అని మాత్రం అంది జయంత. అటు ఇటు మంచాలు, చెరో దాని మీద మౌనిక, విద్య పడుకున్నారు. ఏం కావాలి బేబీ ప్రేమగా అడిగాడు. రెస్పాన్స్ లేదు. నీరసంగా వడలిపోయిన జయంతను చూస్తూ నిట్టూర్చి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. ఈ క్యాంపు, ఈ అడవి, జయంత అనారోగ్యం, అంతుపట్టని ఈ మిస్టరీ, పాము, తామెంతగా ట్రై చేసినా ఈ ఏరియా నుంచి వెళ్ళలేకపోవడం అన్నీ కలగలసి అసహనం నిండిపోతోంది జయరాజ్లో. 2 రాత్రులుగా నిద్రలేదు. నిద్రలేమితో చికాగ్గా ఉంది. నెమ్మదిగా అటు ఇటు తిరగసాగాడు. గదిలోనే పచారులు చేస్తున్నాడు మిస్టర్ జయరాజ్. గదుల్లో పెద్ద పెద్ద కిటికీలే ఉన్నాయి, చెక్క తలుపులు, కానీ పక్కాగా లేవు. ఏవో రిపేర్లు చేసి అమర్చినవి బూజులు బట్టి ఉన్నాయి. ఆ రంగు వెలిసిపోయిన గోడలు, కార్నర్స్లో వేలాడుతున్న సాలెగూళ్ళు, కిటికీ సందుల్లోంచి చల్లగాలి విసురుగా వచ్చే ప్రయత్నంలో సరసరన సౌండ్ వస్తుంది. గదంతా అదో విధమైన నిలవ వాసన. తలెత్తి చూశాడు. బాగా దుమ్ము పట్టేసిన క్రీమ్ కలర్ మరేదో రంగున్న సీలింగ్ ఫ్యాను. అతనికి మనసంతా చికాగ్గా అయిపోయింది. లోకంలో ఇంకో చదువే లేనట్టుగా జయంత ఈ ఆర్కియాలజీ సబ్జెక్టు తీసుకోవడమే ఆయనకి నచ్చలేదు. ఏ సౌకర్యాలు చూద్దామన్నా ఉండని ఈ క్యాంపులు, ఈ తిరగడాలు వేస్ట్ ఆఫ్ టైం విసుగ్గా అనుకున్నాడు. కోటలు, పాత శిథిలాలు, తవ్వకాలు, డ్యామిట్. ఏం నేర్చుకుంటారు వాటిలో? ఏం తెలుస్తుంది అందులో? ఊర్జయ తన పట్టు వదలదు. ఒట్టి మొండిపిల్ల చిన్నప్పటి నుంచి. నిట్టూర్చాడు. పోనీ ఆ చదివేదో జాలీగా చదువుకొని అని తను ఊరుకున్నాడు. చదివి ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా? ఏం చేయాలి? హ్యాపీగా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే సరి. అలా కూడా ఫిక్స్ అయ్యాడు. సొసైటీలో జయరాజ్కి ఉన్నత స్థానం ఉంది. పెద్ద పరిచయాలు, స్నేహాలు, పలుకుబడి. అసలు లేనిదేమిటి? అలాంటిది జయంత ఇలా పేషెంట్లా అయిపోవడం జయరాజ్ ఊహకి అందని విషయం. అదే మరి జీవితం అంటే. అన్నీ అనుకున్నట్టే జరిగితే జీవితం గొప్పతనం ఏముంది? మనిషి చెలరేగిపోడు. ఎదురు దెబ్బల్ని తింటూ కూడా ఎదురు నడుస్తుంటేనే ఉంటుంది అస్సలు మజా. సాఫీగా ఉన్న రోడ్డు మీద బెంజ్ కారులో ప్రయాణంలో గొప్ప ఏముంది? అది విలాసానికి గుర్తు. గేర్లెస్ బండిలో నైపుణ్యం ఏముంటుంది? అది విశ్రాంతికి గుర్తు. పచారులు చేస్తున్న జయరాజ్ చెవులకి ఏదో చిన్న శబ్దం వినిపించింది. చెవులు రిక్కించాడు. ఏమిటిది? ఎవరో కుసకుసలాడుతున్న మాటల సబడి. ఎవరిది? ఈ అడవిలో ఈ అర్ధరాత్రి? ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. ఇప్పటికీ అతను ఆ పాముని పూర్తిగా నమ్మడం లేదు. ఏదో ఉంది ఈ సంఘటన వెనకాల. ఏముంది అని అడిగితే సమాధానం మాత్రం అతనికి తెలియదు. అతనికి తను పెంచుకున్న వ్యాపార సామ్రాజ్యం లాజిక్ నేర్పింది. సమాజం పెంచిన జయరాజ్కి నమ్మకం ఒక్క తన మీదే ఉంది. అతను ఎవరిని నమ్మడు. ఎవరిని దేన్ని అంత త్వరగా నమ్మని జయరాజ్ తత్వం అతని రంగంలో అతన్ని నెంబర్ 1గా నిలబెట్టింది. కానీ నిజ జీవితంలో లాజిక్కి అందని మ్యాజిక్కే జీవితంలోని కొన్ని పేజీలు.
ఆ పేజీలకి ఆధారం విశ్వాసాల మయమే తప్ప మరేమీ ఉండదు. పాము కూడా అంతే, నమ్మితే చాలా వినాలి. వినను అని చెవులు మోసు కూర్చుంటే ఒక్కోసారి గొప్ప గొప్ప విశేషాలు కూడా వినే అవకాశం పోతుంది. ఎవరా మాట్లాడుతున్నది? మెల్లగా కిటికీ దగ్గర చెవులు రిక్కించి విని అడిగాడు. సమాధానం లేదు. చిన్నగా గుసగుసలా వినిపించింది. జేబులో పిస్టల్ని తీసి స్టడీగా పట్టుకుని మెల్లగా కిటికీ లాగబోయాడు. రాలేదది. తీయాలని ప్రయత్నం చేస్తే శబ్దం అవుతోంది. ఇది పని కాదనుకుని వరండాలోకి వచ్చాడు. టెర్రస్ మీదకి దారిలా మెట్లెక్కాడు. అసలు ఎక్కడున్నాయి? ఈ రాత్రిలో ఎలా వెళ్ళడం? వెంట టార్చ్ లైట్ అయినా లేకుండా మారప్పని లేపితేనో? బహుశా ఆ పామును వాళ్లే వదిలిపెడుతున్నారేమో. రాస్కెల్స్. జయరాజ్ అడుగులు చప్పుడుకి గార్డు పరుగున వచ్చాడు. వాళ్ళు వరండాలో గార్డ్ చేస్తున్నారు. చెవిలో మెల్లగా చెప్పాడు. అటున్నాయి సార్, మేము చూసొస్తాం అన్నాడు అతను. తృప్తిగా తలపంకించి లోపలికి వచ్చాడు జయరాజ్. అతని మనసులో కసి పెరిగిపోసాగింది. క్షణాలను లెక్కబెడుతూ కూర్చున్నాడు. అతనిలో అసహనం పెరిగిపోతోంది. 10 నిమిషాలు, 15 నిమిషాలు. వెళ్ళిన గార్డు ఏమైనట్టు? మళ్ళీ వరండాలోకి వచ్చాడు. మరో గార్డు ఉన్నాడు. జయరాజ్ని చూసి, నేను చూసొస్తాను సార్ లోగొంతుకులో అని మరొకతను మెట్ల వైపుకు సాగిపోయాడు. వరండాలో అటు ఇటు పచారులు చేస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు జయరాజ్. ఏమీ తోచడం లేదు. సడన్గా ఏదో కీటకం ముఖం మీద వాలడంతో ఈ లోకంలోకి వచ్చాడు. టైం చూసుకున్నాడు. అరే, 20 నిమిషాలు. వెళ్ళిన 2 గార్డ్స్ ఏమైనట్టు? డామిట్. ఒక్కసారిగా మేడమెట్లకేసి పరిగెత్తాడు. అతని మనస్సు కీడుని శంకించింది. ఈ అడవిలో ఏదైనా ఊహించడానికి కూడా అందటం లేదే. 5 నిమిషాల్లో టెర్రస్ మీదకి చేరుకున్నాడు. అక్కడ కనిపించిన దృశ్యానికి మాట పడిపోయిన వాడిలా అయిపోయాడు జయరాజ్. 2 బ్లాక్ కమాండోస్, తను తెప్పించిన కమాండోస్, హైదరాబాద్ నుంచి స్పెషల్గా వచ్చిన కమాండోస్ టెర్రస్ మీద స్పృహ లేకుండా పడి ఉన్నారు. అసలు బతికున్నారా? భయంకరమైన ఊహ వచ్చింది ఆ ఊహకే. అసలు ఆ ఊహకే వెన్ను జలధరించింది. మెల్లగా వంగి ఒక గార్డుని ముక్కు దగ్గర వేలుపెట్టి చూశాడు. నెమ్మదిగా శ్వాస ఆడుతోంది. అమ్మయ్య నిట్టూర్చాడు. పరిసరాలను ఒకసారి కలయి చూశాడు. చిక్కటి చీకటి. గబగబా కిందకి పరిగెత్తాడు. 15 గంటలో అర్ధరాత్రి వేళ హడావుడిగా మేలుకుంది గెస్ట్ హౌస్. మిగిలిన వాళ్ళు స్పృహ కోల్పోయిన 2 మోసుకొచ్చారు. డాక్టర్ మిథున్ ఇద్దరినీ అటెండ్ అయ్యాడు. స్పృహ లేదు, కానీ ప్రాణాలకి ఏం భయం లేదు. ఏం జరిగిందో తెలియాలన్నా వాళ్ళిద్దరికీ స్పృహ రావాలి, లేకపోతే తెలియదు. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాడు. జయరాజ్కి ఇదంతా మతి పోతూ ఉంది. ఏమిటి సంఘటనల పర్వం? ఏం చేయాలి? తన బేబీని ఎలా తీసుకెళ్ళాలి? ఎప్పుడు తీసుకెళ్ళాలి? స్టూడెంట్స్ అంతా తెల్లారితే వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళగలడు? ఎలా వెళ్ళగలడు? ఈ గందరగోళంలో ఎన్నాళ్ళని బేబీతో పాటు ఉండిపోగలడు? ఆమె ఉంచగలడు. టైం 1 గంట అవుతాను. చప్పున గుర్తొచ్చింది. ఈ గొడవకి కారణమైన ఎవరివో గుసగుసలు. చప్పున గదిలోకి వెళ్ళి కిటికీలో బార్లా తెరిచి చూశాడు. ఎవ్వరూ లేరు. అతన్ని మరింత విస్మయానికి గురిచేసిన విషయం మరొకటి ఉంది. అది విద్య లేవకపోవడం. ఇంతమంది మనుషులకు గలాటాకి మెలకు రాలేదా? అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అవును కదా, ఏమైంది అమ్మాయికి? ఆదుర్దాగా నుదుటి మీద చేయేశాడు. నార్మల్గా ఉంది. మిథున్ గట్టిగా పిలిచాడు. ఏమైంది? తను ఇంకా లేవలేదా? అడుగుతూ వచ్చిన మిథున్ విద్యను టెస్ట్ చేశాడు. నార్మల్. మరెందుకు లేవలేదు? లోపల అనుమానాన్ని బయట పెట్టకుండా సైలెంట్గా ఊరుకున్నాడు డాక్టర్ మిథున్. నార్మల్ సార్, గాఢ నిద్రలో ఉన్నట్టుంది నెమ్మదిగా అన్నాడు. సర్లేండి, మా వాళ్ళ పరిస్థితి ఏంటి? అడిగాడు జయరాజ్. ఇంకాసేపట్లో మెలకు రావాలి. లెటస్ సీ అన్నాడు మిథున్. అసలు ఎప్పుడు ఇలాంటిది ఊహించడం కూడా లేదు సార్. ఎన్నో క్యాంపులు చేశాను, మా వృత్తే అంతా. ఎన్నో ప్రమాదాలు చూశాను, కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేయలేదు సార్. మధు మిస్సింగ్. ఐ కాంట్ డైజెస్ట్. ఎలా ఉన్నాడో, ఎప్పుడు దొరుకుతాడో ఈ జయంత, ఈ సమస్య రియల్లీ పెట్టి సినిమాలో ఉంది తప్ప ఏమీ అర్థం కావట్లేదు. నిట్టూరుస్తా అన్నారు ప్రొఫెసర్ ఆనందరాం గారు. ఆయన ఎన్నో హోప్స్తో వచ్చిన ఈ లాస్ట్ క్యాంప్ ఆయన కెరీర్లో గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుంది అనుకుంటే అంత గందరగోళంగా ఉంది. ఆయన మాటల్ని ఆమోదిస్తున్నట్టుగా మౌనంగా ఉన్నారు అందరూ. అసలు గార్డ్స్ని ఇలాంటి స్థితికి నెట్టేసిన పరిస్థితులు ఏమై ఉంటాయి? వాళ్ళేం మామూలు వాళ్ళు కాదు. అలాగనే ఆలోచనల్లో పడిపోయాడు జయరాజ్. సార్, గార్డ్స్ని మేము చూస్తాం. వాళ్ళ ప్రాణాలకు వచ్చిన భయం ఏమీ లేదు. మీరు వెళ్ళి పడుకోండి సార్. మారప్ప అందరినీ కలయి చూస్తూ అన్నాడు. నిజం సార్, మీరంతా పడుకోండి, మేము చూస్తాం. ఎన్నిసీని ధీమాగా అన్నాడు. సార్ పదండి, అందరం ఉండి చేసేది కూడా ఏమీ లేదు. రెస్ట్ అవ్వండి, ఏ అవసరమైనా నేను చూసుకుంటాను మెత్తగా నచ్చ చెప్తున్నాడు డాక్టర్ మిథున్. భారంగా నిశ్వసిస్తూ తలపంకించారు ప్రొఫెసర్లు. ఎవరికి వారే నిశ్శబ్దంగా వెనుతిరిగారు తమ తమ రూముల్లోకి. ఇంకా మెలకువరాని గార్డుల కేసి నిస్సహాయంగా చూస్తూ జయంత గదిలోకి మళ్ళాడు జయరాజ్. రాత్రి గడుస్తోంది. గార్డుల దగ్గరే కూర్చున్నారు ఎన్నిసీను, మారప్ప. ఇంతకు రాత్రి గెస్ట్ హౌస్లో ఏం జరిగింది? బ్లాక్ కమాండర్స్గా అత్యంత సుశిక్షితులైనటువంటి ఆ గార్డ్స్కి మేడ మీద ఏం జరిగింది? టెర్రస్ మీద ఏం జరిగింది? టాప్ టెర్రస్ మీద వాళ్ళు ఎదుర్కొన్న భయానక సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అసలు వాళ్ళు బతికి బట్టకడతారా? ఆ అడవిలోంచి
వాళ్ళని ఏదైనా అటాక్ చేసి ఉంటుందా? ఒకవేళ అటాక్ చేస్తే అది మనిషా, లేక మానవాతీత శక్తా, లేక ఏదైనా జంతువా? అసలు విద్యాధరికి ఏమైంది? జయంతసేన ఎప్పుడు కోలుకుంటుంది? అసలు ఈ పూర్వజన్మ పునర్జన్మల గొడవలో మధ్యలో ఇరుక్కున్న ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాగ్నెట్ జయరాజ్ బయటపడతాడా? ఆ గాడ్స్కి ఏమైందో తెలుసుకోవాలన్నా, విద్యాధరి జయంత బయటపడతారో లేదో తెలుసుకోవాలన్నా, మధుకర్ అదృశ్యం వెనక కారణాలు తెలియాలన్నా వచ్చే ఎపిసోడ్ దాకా ఆగవలసిందే. అలాగే ఈ భాగంలో నేను వేసే ప్రశ్నలకు మీ సమాధానాన్ని ఓటింగ్ ద్వారా తెలియచేయండి.